హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏ క్రానికల్స్. టుడే టాపిక్ ఏంటంటే క్యాన్వా అప్లికేషన్. అది ఎలా యూజ్ చేస్తారంటే మెయిన్గా ఒక ఇమేజ్ ఎడిటింగ్ కానీ ఒక వీడియో ఎడిటింగ్ కానీ ఉపయోగిస్తారు. సో క్యాన్వా ఇలా డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి, బట్ క్యాన్వా అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. సో దాని గురించి మనము తెలుసుకుందాం ఈరోజు. యాక్చువల్గా క్యాన్వా గురించి మొత్తం కాదు. సో క్యాన్వాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో క్యాన్వాలో మెయిన్గా అంటే ఈ ఇమేజ్ ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ, సో ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ సెండ్ చేస్తున్నాను. సో నాది ఏఏ క్రానికల్స్. సో ఆ యూట్యూబ్ ఛానల్లో నేను రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సో ఈ వీడియోస్ అన్నిటికీ మనం థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ థంబ్నెయిల్లో మనము ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇమేజెస్ పెడతాం కదా. సో ఆ ఇమేజెస్కి అవుట్లైన్ ఎలా పెడతాం, ఈ ఇమేజెస్కి అవుట్లైన్ ఎలా గీయాలి. సో రకరకాల అవుట్లైన్స్ ఉంటాయి. మనము వైట్ లైను, రెడ్ లైను, బ్లూ లైను, అట్లా డిఫరెంట్ కలర్స్తో మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మెయిన్ రోల్ ఈ థంబ్నెయిల్కి అనేది. ఒక్కొక్క ఇమేజ్కి ఆ ఇమేజ్కి అవుట్లైన్ ఎలా గీయాలనేది. సో నేను థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి ఫర్ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే సో ఆ ఇమేజ్కి ఎలా అవుట్లైన్ గీయాలనేది చూపిస్తాను మీకు. పదండి. సో ఫస్ట్ మనం క్యాన్వా అప్లికేషన్ లోపలికి వెళ్దాం. సో మనం ఇది క్యాన్వా అప్లికేషన్. సో అప్లికేషన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ టెంప్లెట్స్, మనము రకరకాల టెంప్లెట్స్ ఉంటాయి కదా, అన్ని టెంప్లెట్స్ మనకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా క్యాన్వా అనేది రెండు రకాలుగా ఉంటుంది. క్యాన్వా బేసిక్స్, క్యాన్వా ప్రో ఉంటుంది. ప్రో అంటే మనం కొనుక్కోవాలి, ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి పడిస్తాడు. సో మనం ఎక్కువ యూట్యూబ్ ఛానల్ ఉపయోగించుకోవాలనుకుంటే మనము క్యాన్వా ప్రో అయితే మంచిదని నేను సజెస్ట్ చేస్తాను దానికి. సో ఇప్పుడు మనం అవుట్లైన్ ఎలా గీయాలి ఆ ఇమేజ్కి అనేది నేను చూపిస్తాను. సో నేను ఇక్కడ డెస్క్టాప్ మీద ఒక ఇమేజ్ పెట్టాను. సో ఈ ఇమేజ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఇదే ఆప్షన్స్లో ఇక్కడ అప్లోడ్స్ ఉంటుంది కదా, ఈ అప్లోడ్ ఆప్షన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే ఈజీ కాబట్టి నేను ఇలా డ్రాగ్ చేసి సో ఇక్కడ ఇలా పేస్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నాకు ఓన్లీ ఇక్కడ ఇది మాత్రమే కావాలి. సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా, మీకు ఇంకో ఫీచర్ కూడా చెప్పేస్తాను ఇప్పుడే. సో ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎలాగూ మనం అవుట్లైన్తో పాటు దీన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో మనము ఇంతవరకు ఇట్లా ముందుకు తెచ్చుకొని, మనకు ఓన్లీ ఇదే కావాలి కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని క్లిక్ చేసామనుకోండి, సో అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే మనకి అట్లా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. మనం ఫోటోషాప్ యూజ్ చేసి చేసుకోవచ్చు, బట్ ఫోటోషాప్లో చాలా అంటే చాలా టైం పడుతుంది ఒక ఇమేజ్ని. నాకు ఫోటోషాప్ వచ్చు బాగా. సో ఈ ఫోటోషాప్లో అంతా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేయాలంటే చాలా క్లీన్ చేయాలి, చాలా డిఫరెంట్ చేయాలి. బట్ ఈ ఒక్క ఆప్షన్తో సింపుల్గా రిమూవ్ చేసేసింది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేద్దాము. సో ఇప్పుడు దీంట్లో మీకు ఇంకో ఆప్షన్ కూడా దీంట్లో నేను చూపించేస్తాను. సో మనం ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎడిట్ చేసుకుందాం. ఈ ఇమేజ్ని ఎడిట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ మన ఫిల్టర్స్ మనకి బాగా కనబడాలి కదా, బాగా బ్రైట్నెస్ ఉండాలి. సో నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తాను, క్యాప్రీ అనేది. సో చూసారు ఎంత బ్రైట్ కలర్లో వచ్చేసిందో. సో నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తుంటాను. ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి మనం ఎలా అవుట్లైన్ గీయాలనేది మీకు చూపిస్తాను. సో ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాము. సో ఎలాగనే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో చాలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ గురించి అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ముందు ఏంటంటే షాడోస్ క్లిక్ చేయగానే మనకి నన్ను ఉంది ప్రజెంట్. సెలెక్ట్ చేసి మనం అవుట్లైన్ అని పెట్టుకోవాలి. ఇక్కడ అవుట్లైన్ పెట్టుకొని ఒక అవుట్లైన్ వచ్చేసింది. సో ఇట్లా అవుట్లైన్ వచ్చేసింది కదా. సో ఈ అవుట్లైన్ బ్లాక్ కలర్లో వచ్చింది అనుకుంటున్నారు మీరు, బట్ మనం ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కిందకు వచ్చేయమనుకోండి, కలర్స్ చేంజ్, మనం ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. వైట్ పెట్టుకోవచ్చు, రెడ్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. బట్ అది మన ఏదైతే మన థంబ్నెయిల్ ఏది బాగా ఎఫెక్ట్గా ఉంటుంది అనేది మన ఇష్టం, మన చేసే థంబ్నెయిల్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే వైట్ పెడదాం అనుకుంటాను. వైట్ అయితే ఇది ఒక డిఫాల్ట్గా బాగుంటుంది వైట్ అనేది. సో నేను వైట్ పెట్టాను. సో చూద్దాం. సో వైట్ చేసేసి అలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు, అది చూపిస్తాను. అక్కడే ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ ఉంది కదా, మరి పెద్ద మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే కరెక్ట్, ఇది బాగుంది. సో చేసేసుకోవడం అయిపోయింది, ఇంతే. ఇట్లా మనము చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం చూసినట్టు పక్కన చేసుకోగానే సో ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట.
సో ఇది ఎంత బాగుంది ఇప్పుడు, ఇట్లా లుక్ చూడంగానే చాలా లుక్గా ఉంది. సో ఇదనమాట, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఫర్ థంబ్నెయిల్స్కి. ఇది చాలా మంచి ఆప్షన్. సో నెక్స్ట్ వీడియోలో మీకు వేరే ఆప్షన్ గురించి చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఇంకెవరైనా చూస్తుంటే. సో నన్ను ఆదరించండి గైస్. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.